నన్ను చూసిన మీ అందరూ నమస్కారం అండి. మీరు లాస్ట్ వీడియో చూశారు కదా. మనం అరటి తోటకైతే రెండోసారి మొదల మంది అయితే వేసుకున్నాము. ఇప్పుడు మన అరటి తోట వేసుకుని కొత్త తోట వేసుకుని 4 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే సెకండ్ వదులుకున్నాం కదా. సో దానికి ఏంటంటే ఒక 5 మంత్స్ పైనే ఒక ఏజ్ ఉంటుంది దానికి. అండ్ అలానే మనం లాస్ట్ టైం మందు వేసుకున్న తర్వాత మన సెకండ్ క్రాప్కి మందు వేసుకున్న తర్వాత మట్టి అయితే కట్టించాం కదా. సో మట్టి కట్టించినప్పుడు కొంచెం మందు అయితే పైకి వెళ్ళింది, డ్రిప్ పైప్ అయితే కింద ఉందన్నమాట. సో ఏంటి ఎలా అనుకునే లోపు మనకు ఒక మంచి వర్షం అయితే వచ్చింది. ఆ మంచి వర్షం పడితే ఏంటంటే మనకి మందు వేసుకున్నప్పుడు వర్షం పడితే ఏంటంటే బాగా కరిగి మొక్క అనేది ఇంకా బాగా బలాన్ని ఇస్తుంది. అండ్ అలానే కొత్త వేర్లు కూడా పుట్టుకొస్తాయి అన్నమాట. సో మంచి వర్షం అయితే పడింది. అండ్ అలానే ఇప్పుడు మనం మొక్కజొన్న వేసుకుని కూడా ఒక 3 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను వీడియోలో అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మనం పసుపు వేసుకున్నాం కదా, పసుపు కూడా వేసుకుని ఒక 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. పసుపు ఆకులను ఆల్రెడీ కోసాము, హార్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు పసుపు ఆకులు ఆల్రెడీ కోసాము. దాంట్లో మధ్యలో కలుపు ఉంటే కలుపు మంది అయితే కొట్టించాము. అంతా కూడా వీడియోలు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. 3 మంత్స్ తర్వాత కండ్లు అయితే ఇలా ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. దీనికే 3 వచ్చినాయి చూడండి ఇక్కడ. కాకపోతే ఇవన్నీ సరిగ్గా రావు మనకి. మెయిన్ ఇదే. ఇది అడ్వాంటా PSC 751 వేసుకున్నాము. ఇది 3వ సారి వేయడం ఇదే నెలలో, కంటిన్యూగా 3వ సారి. సో బాగానే వచ్చింది. మధ్యలో గ్రోత్ కొంచెం తక్కువ అనిపించింది. డ్రిప్లో కొంచెం అమోనియం ఇంకా యూరియా అయితే వదిలాము. మనం దీన్ని చేసింది ఏం లేదు. స్టార్టింగ్ ఒక 20 రోజుల తర్వాత కలుపు మందు కొట్టాం, అలానే పురుగు మందు కొట్టాం. పురుగు మందు ఇంకోసారి తర్వాత కూడా కొట్టించాం, 2 సార్లు కొట్టించాం. ఒకసారి మొదల మందు వేసాం అంతే. అంతకుముందు మనకి ఫస్ట్ వేసుకున్నప్పుడు ఎకరానికి 40 క్వింటాల వరకు వచ్చింది. సెకండ్ టైం వేసుకున్నప్పుడు 45 క్వింటాల దాకా వచ్చింది. ఇప్పుడు చూడాలి ఎన్ని క్వింటాలు వస్తుందో. ఫస్ట్ సెకండ్ వేసుకున్న దానికన్నా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగుంది. కంటి సైజ్ అది కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనకి కటింగ్ అనేది చేస్తారు. ఈ పచ్చిది ఎలా అవుతుందో మొత్తం కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయి దీన్ని సైలేజ్ చేస్తారన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి సిటీస్లో, టౌన్స్లో అక్కడక్కడ ఇళ్ళ దగ్గర కూడా పశువులు పెంచుకుంటారు కదా, గోశాలలో అవి ఉంటాయి కదా. సో వాటికి మేత కింద పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనకు కొంచెం మొక్క అనేది బాగా హైట్ ఉంటే మనకి టన్నేజ్ బాగా వస్తుంది. ఎకరానికి ఒక 30 టన్నుల వరకు వస్తుంది. బాగా హైట్ పెరిగి అండ్ అలానే ఇక్కడికి స్టెమ్ కూడా బాగా లావు ఉంటే మంచి టన్నేజ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి టన్ అయితే 2700 నుంచి 3000 వరకు ఉందన్నమాట. అంటే ఇలా పచ్చిది లేదు. మనం నార్మల్గా ఇప్పుడు ఎప్పుడు చేసే ప్రాసెస్లోనే మనం ఇది ఆడిపించి అమ్ముతాం కదా, అలా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేట్ అయితే 1800 ఉంది. ఎండాకాలం కాబట్టి ఇంకో నెల పోయినా కొంచెం రేట్ పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలా అయితే కట్ చేసుకుని వెళ్తారు పశువుల మేత కింద. ఇప్పుడు పచ్చిగా పట్టుకెళ్ళిపోతారు. లేదు మనం ఎండిచ్చి అమ్ముకోవాలంటే అప్పుడు కూడా ఏంటంటే కోళ్ళ ఫారాలకి వాటికి మేత కింద వెళ్ళిపోద్ది అనమాట. మా సైడ్ ముఖ్యంగా ఇది కర్ణాటక చామరాజనగర్ జిల్లా కొల్లేగల తాలూకులో చెప్తున్నాను. మా సరౌండింగ్స్లో అంతా కూడా కోళ్ళ ఫారాలకి వాటికి వెళ్ళిపోద్ది. రోడ్డు పక్కన ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ చిలకలు తినేస్తున్నాయి. చూడండి, సగం కండిపైన తినేసింది. ఇక్కడ అండ్ ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నవన్నీ తినేస్తూ ఉంటాయి. మనం ఇప్పటి వరకు పిట్టల్ని బెదిరించడం కానీ, కొట్టడం కానీ, తరిమి కొట్టడం కానీ అలాంటిది ఏం చేయలేదు. అవి తిన్న తర్వాత మనకి ఎంత వస్తే అంతే. వర్షం అయితే అసలు చాలా బాగా పడింది. మొత్తం మట్టి అంతా కూడా నానిపోయింది, చూస్తున్నారు కదా. మనం వేసిన మందంతా కూడా ఇప్పుడు బాగా లాక్కుంటుంది మొక్క అనేది. పసుపు అయితే మొత్తం ఆగలని కోసాము. కలుపు చూసారా చాలా ఉంది. కలుపు మంది అయితే కొట్టించేస్తున్నాము పవర్ స్పేర్తో. చూస్తున్నాడు కదా ఎలా కొడుతున్నాడు. సో తర్వాత ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత మొత్తం అంతా చచ్చిపోద్ది అనమాట. సో మనం పసుపు పీకేటప్పుడు కొంచెం అది మనం అంతా జల్లించుకుని తీయాలంటే చాలా కష్టమైపోద్ది కలుపు ఎక్కువ ఉంటే. అందుకే కలుపు మంది కొట్టించేస్తున్నాము. మొత్తం అటుపక్క 2 మడులు అయిపోయింది. ఇప్పుడు ఈ మడిలో ఉంది. మనకి కాంగ్రెస్ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా చచ్చిపోతాయి అనమాట. చూడండి కలుపు మంది అయితే ఇది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. రౌండ్ అప్ అని ఇంకా వేరే వేరే ఉంటాయి. ఇది గ్లైకోమార్ హెర్బిసైడ్, గ్లైపోసైడ్ 41% SL. ఇది బాగా కలుపు ఎక్కువ ఉంటే డ్రమ్కి 1.5, 1.5 కూడా వేసుకోవచ్చు. బాగా ఎక్కువ ఉంటే అంటే కొంచెం పవర్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు.
ఇది మాకు వచ్చేసి ఒక్కొక్కటి 500 రూపాయలు అలా పడుతుంది లీటరు. సో దీంట్లో మనం ఏంటంటే నిమ్మకాయలు చూస్తున్నారు కదా, నిమ్మకాయలు ఒక డ్రమ్కి ఒక 10 నిమ్మకాయలు, అలానే సాల్ట్ అనమాట, ఉప్పు ఒక 2 కిలోలు ఇలా డ్రమ్లో కలిపేసుకొని మనమైతే మందు కొట్టించుకుంటాము. ఉప్పు లేకపోతే యూరియా కూడా వేయచ్చు, ఒక 2 కేజీలు అలాగా. చూస్తున్నారు కదా, ఇలా అయితే కొట్టించుకుంటాము. ఇలా సోలార్ కింద కొంచెం గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్లోంచి అడుగు పందులు వచ్చి మొగజొన్న అయితే తిన్నాయి. మొత్తం ఇదంతా లోపల గంట వెళ్ళి తిన్నాయి అన్నమాట. సో అడుగు పక్కన వ్యవసాయం అంటే కొంచెం ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు రాలా, ఈసారి వచ్చినాయి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అసలు. మొదటి దారి అయితే చూసుకునే మళ్ళీ వస్తాయి. మేము ఆ దారిని బ్లాక్ చేసుకున్నాము. ఇటంతా కట్టాము, ఇక్కడ కొంచెం బ్లాక్ చేసాము, చూడాలి. పసుపాకులు కోసేసుకున్నాం కదా, కలుపు మందు కొట్టిన తర్వాత మనమైతే డ్రిప్ ఎత్తేసుకుంటున్నాము. డ్రిప్ అంతా తీసుకుని ఇలా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, వీటికైతే మనం అలానే మంట అయితే పెట్టేస్తాము. కొంచెం కొంచెం గొట్టలేసి ఒక్కొక్క పక్కన కొంచెం కొంచెం పోగేసి మంట అయితే పెట్టుకుంటాము. ఏం కాదు, కింద పసుపు భూమిలో ఉంటుంది కదా, పైన మంట పెట్టుకోవడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత మనం ఇంకా చూస్తాం, మిషన్తో తీపించడమా లేకపోతే మనుషులు పెట్టి తీపించడం ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి. చూడండి, పసుపు అయితే వీళ్ళు పీకుతారు కదా, వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తున్నారు. ఒక 50 ఎకరాలు తీసారంట, ఎక్కడ కూడా ఇలా లేదంట, రోగం ఏం లేదు మంది, చాలా బాగుందని చెప్తున్నారు. దేవుడి దయ వల్ల అంతా బాగుంటే మంచిదే కదా. పసుపు తీసే వాళ్ళు వచ్చారు, మనుషులతో తీపిద్దాం అనుకుంటున్నాము. వచ్చి చూస్తున్నారు. చెక్ చేస్తున్నారు మామూలుగా. అదేనా ఉంది, 2-3 ದಿನ ತಡಿಬೇಕು. చూడండి బాగుంది, రోగం ఏమి రాలేదు, అదే చెప్తున్నారు. చాలా చోట్ల రోగాలు వచ్చేసినాయి అంట, మన ఏమి లేదని చెప్పేసి బాగుందని చెప్తున్నారు.